స్వామియే శరణమయ్యప్ప. చెప్పాను కదా స్వాములు, డైలీ 41 రోజులు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది 2వ రోజు. మీకు ఈ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సందేశం ఇస్తాను. అలాగే రోజు ఎలా ఉంటారో స్వాములు మీకు చూపిస్తాను. నేను ఈ అయ్యప్ప స్వామి మాల మొదటిసారి వేశాను కాబట్టి నన్ను కన్యాస్వామి అంటారు. కన్యాస్వామి ప్రతిరోజు గుడికి వెళ్ళాలి. టైము ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక గుడికి వెళ్ళాలి. ఇంకా నేనైతే శివాలయంకి వచ్చాను. కనం దగ్గర ఉండేది. అక్కడే కాళ్ళు చేతులు కడుక్కొని స్తంభం దగ్గర దండం పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేశాను గుడి దగ్గర. నేను డైరెక్ట్ శివాలయం లోపలికి వెళ్ళాను దేవుని దగ్గరికి. ఇంకా ఆయనను దర్శించుకొని బయటికి వచ్చేసి అక్కడే ఒక 5 నిమిషాలు కూర్చున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాను. ఈ వీడియోలో మీకు భిక్ష చేసేటప్పుడు ఏమేం పద్ధతులు పాటించాలో కూడా చెప్తాను. మనం భిక్ష చేసేటప్పుడు కర్పూరం తీసుకొని ఎగిలివ్వాలి. ఆరిపోయేంత వరకు దేవుని స్మరించుకుంటూ ఉండాలి. గది ఆరిపోతున్న ప్లేట్ కడుక్కొని తినే అల్పాహారాన్ని ప్లేట్ లో పెట్టుకోవాలి. మనం తినే ప్రతి ఒక్కటి ప్లేట్ లో పెట్టుకోవాలి. మన చేతిలో కొన్ని నీళ్లు తీసుకొని ప్లేట్ చుట్టూ 3 సార్లు వేయాలి. తర్వాత మనం తినే ప్రతి ఒక్క దాన్ని కొంచెం కొంచెం దేవునికి పక్కన పెట్టాలి. తర్వాత స్వామికి శరణం చెప్పేసి మనం తినాలి. సరే స్వామియే శరణమయ్యప్ప.